చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభనైతే సంతరించుకుంది. భోగి పండుగతో పల్లెల్లో సంక్రాంతి వేడుకలైతే మొదలయ్యాయి. విజయవాడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. లైవ్ లో పూర్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి భోగికి సంబంధించి? భోగి వేడుకలతో సంక్రాంతి వేడుకలు విజయవాడ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మొత్తం కూడా ప్రారంభమని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 5:30 నుంచి కూడా భోగి వేడుకలు మొత్తం అత్యంత వైభవపేతంగా మొత్తం కూడా నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎంపీ కేశినేని శివనాథ్ గారు మొత్తం ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు సార్ ఎలా ఉంది ఇవాళ చూస్తే కనుక మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వాళ్ళ మొత్తం కూడా జరుపుతున్నారు. ఎలా జరుపుతున్నారు? ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ తమ సొంత ఊర్లకు వెళ్ళి బంధుమిత్రులతో చక్కగా పండగ వాతావరణం జరుపుకునే పండగ. ఈ పండగ సందర్భంగా మేమందరం కూడా ఇవాళ ఇంతమంది ఆత్మీయులతో ఇక్కడ భోగితో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టాం. తప్పకుండా అందరం కూడా ఈ మొదటి సంవత్సరంలో మొట్టమొదటి వచ్చే పండగ సంక్రాంతి పండగ. రాష్ట్ర ప్రజలందరూ చక్కగా ఆనందహేళంతో ఈ పండుగ జరుపుకుంటున్నారు. అందరం కూడా ఈ వారం రోజులు స్మృతులన్నీ కూడా ఈ సంవత్సరం కాలం నెమరేసుకుంటూ మళ్ళీ కుటుంబ సభ్యులతో ఎప్పుడెప్పుడు సంక్రాంతి జరుపుకుందామని వేచి చూసే పండగ. అంతే రైతులకు కూడా ఇవాళ మనం పంటలు చేతికొచ్చే సమయాన ఎంతోమంది గంగిరెద్దులు, అంతేకాకుండా హరికథాదాసులు, ఇటువంటి కళాకారులను కూడా రైతులు మన గ్రామీణ ప్రాంతంలో ఎంకరేజ్ చేసే పండగనే ఇవాళ విజయవాడ లాంటి సిటీస్లో కూడా బ్రాండ్గా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరం కూడా అన్ని పండుగలు జరుపుకుంటా చక్కటి వాతావరణం మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటాం. అంటే ఇప్పుడు సిటీస్లో కూడా అంటే పల్లెటూరులో కూడా తలదన్నే విధంగా కూడా ఇక్కడ భోగి వేడుకలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు చూస్తే కనుక మీరు ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాల నిరసనగా మొత్తం కూడా జగన్ సంబంధించిన పాస్ పుస్తకాలన్నింటినీ కూడా దగ్ధం చేయడం కూడా జరిగింది. ఏంది ఎలా చూడాలి? ముందుగా సంక్రాంతి అంటే రైతుల పండుగ. గత ప్రభుత్వ సమయంలో రైతుల పాసు పుస్తకాల మీద జగన్ ఫోటో వేసి ముద్రించి ఆ పొలం ఏదో జగన్ రెడ్డి పొలం లాగా రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రతో రైతు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ రైతు ఫోటోతో మేము పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి ఈ రైతు పండగ రోజు వాళ్ళకి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా జగన్ రెడ్డి ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలు ఏదైతే తన పొలాల్లాగా కబ్జా చేయాలనుకున్నాడో ఆ పాస్ పుస్తకాలను భోగి మంటల్లో తగలేసి రైతులకు ఆనందం నింపారు. ఈరోజు చూస్తే కనుక వాళ్ళు కూడా భోగి మంటలు మొత్తం కూడా బాగా చేస్తున్నారు. ఎలా ఉంది ఈరోజు చూస్తే విజయవాడ కానీ లేకపోతే మన ఎన్టీఆర్ జిల్లాలో కానీ? ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చాలా ఆనందంగా ఉంది. మనం గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో పండుగలు చూసాం. నిరుత్సాహంగా అసలు చూస్తే ఎంతో దారుణంగా ఉండేవి. ఏ పండగ అయినా మనం చూస్తే సంక్రాంతి కాదు, దసరానే కాదు, రంజానే కాదు, క్రిస్మస్ కాదు, ఏదైనా ఆ రోజు పండగ వాతావరణం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పండగ అయినా చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలి. అందరూ కూడా తమను కష్టపడి పనిచేస్తారు. 7 రోజులు కష్టపడి పనిచేసినప్పుడు ఆదివారం కూడా ఒక పండగ వాతావరణం ఉండాలి. పండగలన్నీ బంధుమిత్రులతో గడిపి మళ్ళీ రీఛార్జ్ అయ్యి వర్కులకి వెళ్ళాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి ఇప్పుడు కూడా 3 రోజుల పాటు జరిగే పండుగ ఈసారి 5 రోజుల పాటు వచ్చిందని చెప్పి అందరూ ఆనందపడుతున్నారు. మొత్తం కూడా ఈసారి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కోడి పందాలకు కానీ ఎన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అటు మిర్జాపురం కావచ్చు, లేదా హనుమాన్ కావచ్చు, కేత్రపల్లి కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఎలా ఉంది సందడి వాతావరణం? సంక్రాంతి అంటేనే సంప్రదాయాల పండుగ. సంప్రదాయాలను గౌరవిస్తా అందరం కూడా రకరకాలుగా సంక్రాంతి సంబరాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుపుకుంటున్నాం. తప్పకుండా అన్ని సంప్రదాయాలని గౌరవించే విధంగా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఎన్టీఆర్ జిల్లానే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లానే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున సంక్రాంతి ఏర్పాట్లు చేసి ప్రజల యొక్క ఆచారాలు మర్చిపోకుండా మళ్ళీ మన ఆచారాలతో చక్కటి పండగ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి అందరూ చక్కగా పండుగ జరుపుకుంటారు. అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికక్కడ నిజంగా చూస్తే సంక్రాంతి పండగే కాదు, ఏ పండగ అయినా కూడా చిరు వ్యాపారాలకి బోళ్ళంత వ్యాపారం జరుగుతుంది. నిజంగా బడ్డీ కొట్లు, చిరు వ్యాపారులు, ఫుడ్ స్టాల్స్, ఇట్లా అన్నీ
అందుకే పండగలు రావాలి. టూరిజం, ఈ పండగ కూడా టూరిజంలో ఒక భాగం, స్పిరిచువల్ టూరిజం. ఇటువంటి స్పిరిచువల్ టూరిజం ఆంధ్రప్రదేశ్ అంతా పెరగాలని ముఖ్యమంత్రి వాళ్ళు కోరుతున్నారు. చూసాం మనం కూడా ఇన్ని రకాల ఫెస్టివల్స్, ఇప్పుడు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ అయింది, మన ఆవకాయ ఫెస్టివల్ అయింది, రేపు రాబోయే వైజాగ్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా పండగ వాతావరణంలో తీసుకెళ్ళి చక్కగా మన సాంప్రదాయాలను గౌరవించుకుంటూ జరగాలి. ముఖ్యంగా సంక్రాంతి వచ్చేపాటికి చక్కటి సాంప్రదాయాల పండగ అయిన ఈ సంక్రాంతి ఎప్పుడు లేని విధంగా ఈసారి కోడి పందాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మొత్తం కూడా వివిధ ప్రాంతాలు, తెలంగాణ కావచ్చు, మెడ్రాస్ కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చూస్తే హైదరాబాద్ ఖాళీ అయింది, తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టే అందరూ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పండగ బాగా జరగాలని కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. మొత్తానికైతే భోగి పండుగలతో మొత్తం కూడా సంక్రాంతి వేడుకలు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు చెన్నై రాష్ట్రం నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ కూడా ఆ స్వస్థకు తరలి వచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.